ప్రైజ్ ది లార్డ్. ప్రభువుతో ప్రతిదినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ్వమ్మ చేసినటువంటి పని అక్కడ రాయబడింది, చదువుకున్నాం కదా. అనగా సర్పం యొక్క కుయుక్తిలో పడిపోయినటువంటి ఆ యొక్క అవ్వమ్మ తను తీసుకొని తిని మరి ఆదాముకు కూడా ఆ ఫలములు ఇస్తూ ఉన్నది. చూడండి, ఆదాముకు కూడా ఆ ఫలములు ఇస్తూ ఉన్నది. మరి ఆ ఫలం తిన్నప్పుడు, ఆ ఫలాన్ని ఆమె తీసుకొని తిన్నప్పుడు వారు ఏం కోల్పోయారు, ఏ సంగతులు వారు పోగొట్టుకున్నారో ఇది నాన్న దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9 సంగతులు వారు కోల్పోయారు. మరి దేవునితో ఉన్నటువంటి అనుబంధం ఎలాగ తెగిపోయిందో చూద్దాం. ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకుందాం. మొదటిదిగా సహవాసాన్ని కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మరి ఆదాము అవ్వలు ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేవారు. చక్కగా సంతోషంగా మరి దేవునితో ఆ ఏదైనా తోటలో సంచరిస్తూ దేవునితో గడిపేటటువంటి వారు. ఆ యొక్క సహవాసాన్ని వారు ఆ ఫలము తిన వెంటనే కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రెండవదిగా సమాధానాన్ని కోల్పోయారు. అనగా ఎప్పుడైతే తినకూడని ఫలములు తిన్నారో వారిలో ఒక అపరాధ భావం అనేది ఏర్పడిపోయింది. కనుక సరాసరిగా దేవుని ఎదుటికి రాలేకపోతున్నారు. సమాధానము లేదు హృదయాలలో. మరి సమాధానాన్ని కోల్పోయారు. ఇక మూడవదిగా జీవాన్ని కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక జాగ్రత్త చెప్పాడు, హెచ్చరిక చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఫలములు మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అనగా ఆ ఫలము తిన్నారు. వీరు తిన్న తర్వాత వారిలో జీవాన్ని కోల్పోయారు. అనగా దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయారు. వారు బ్రతికి ఉన్న మాటే కానీ వారు చనిపోయారు. మరి చూడండి, 4వదిగా వారు ఆనందాన్ని కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే ఆ పాపం చేశారో మరి వారి ముఖాల్లో విచారం కనబడుతుంది. అప్పుడు ఉన్నటువంటి ఆనందము లేదు, విచారము తోడుగా వచ్చింది. చూడండి, మరి 5వదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమను కోల్పోయారు. అంతవరకు వారు దిగంబరులుగానే ఉన్నారు, కానీ మహిమ వస్త్రం వారి మీద కప్పబడింది. అందుకే దేవునితో సహవాసం చేస్తూ వచ్చారు, సమాధానం కలిగి ఉన్నారు, జీవాన్ని కలిగి ఉన్నారు, చాలా ఆనందంగా సంచరిస్తూ ఉన్నారు ఆ ప్రాంతములో. అయితే ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారో వారి మీద కప్పబడిన మహిమ వస్త్రము చెదరిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొలగిపోయింది. మహిమ వస్త్రాన్ని వారు పోగొట్టుకున్నారు. అందుకే అంటూ ఉన్నారు 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రభువారు అక్కడికి వచ్చి, ఆదామా నీవెక్కడ రమ్మన్నప్పుడు, అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరినై ఉంటిని అంటున్నాడు. అనగా దిగంబరత్వములోకి వచ్చేసారు వారు. మరి అంతవరకు అదే విధంగా ఉన్నప్పటికీ వారికి మహిమ వస్త్రము కప్పబడి ఉండుటని బట్టి వారు ఎరగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిగ్గు ఎరగక ఉండిరి అని మాట ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమను వారు కోల్పోయారు. చూసారా, ఇక ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. 6వ విషయం, ఆరోగ్యాన్ని వారు కోల్పోయారు. అంతవరకు చాలా చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి సంశయాలు మొదలయ్యాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతసేపు ఉన్న అదే వారికి మెదులుతూ ఉంది. మరి శరీరంలో ఆ యొక్క ఉజ్జీవం కానీ, శక్తి కానీ, బలము కానీ ఉన్నట్టుగా, ఉత్సాహంగా ఉన్నట్టుగా వారు లేదు. దాక్కునే పరిస్థితులు వారిలోనికి వచ్చాయి. మరి వారు ఆ యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ విషయానికి వస్తే కాపుదల కోల్పోయారు. ఇక సంతోషంగా దేవుని యొక్క కాపుదలలో ఉన్నటువంటి వారి జీవితం ఇక కాపుదలలో నుంచి బయటికి రావలసిన పరిస్థితి వచ్చింది. చూసారా, అనగా దేవుడు ఎంతో వారికి కాపుదలనిచ్చారు. ఇచ్చినప్పుడు వారు చేసిన పనిని బట్టి వారు కాపుదలను కోల్పోవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మరి 8వ విషయానికి వస్తే సమృద్ధి. చూసారా, ఎంత సమృద్ధి! వారు ఏ మాత్రం కష్టపడవలసిన పని లేదు, సకలము వారికి ఉన్నది. అక్కడ ఏదైనా తోటలో దేవుని సహవాసం ఉన్నది, సమాధానం ఉన్నది, అలాగనే జీవం ఉన్నది, ఆనందం ఉన్నది, మహిమ వస్త్రం చేత కప్పబడ్డారు, వారికి ఆరోగ్యం ఉన్నది, సమృద్ధి గల జీవితం వారికి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సమృద్ధిని కోల్పోయారు వారు. ఇప్పుడు కొరత కలిగిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. హల్లెలూయా,
కొరత కనబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధి జీవాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది అక్కడ. చూడండి, ఇక 9వదిగా పరిశుద్ధతను కోల్పోయారు. పరిశుద్ధులే దేవుని చూస్తారు కదా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని రాయబడింది కదా. మరి హృదయంలో పరిశుద్ధతను కోల్పోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని మరి వారు దేవుని చూడాలంటే ఎంత సంశయంగా ఉందో చూడండి. ఇన్ని సంగతులు దేవుడు బయలుపరిచినాడు. 9 విషయాలు వారు కోల్పోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సహవాసాన్ని కోల్పోయారు, సమాధానాన్ని కోల్పోయారు, జీవాన్ని కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆరోగ్యాన్ని కోల్పోయారు, కాపుదలను కోల్పోయారు, సమృద్ధిని కోల్పోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత మరి చూడండి, పరిశుద్ధతను కోల్పోయారు. ఇలాగ 9 విషయాలు, మహిమను కోల్పోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ కోల్పోయారు. ఒక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి ఇంత గొప్ప సమృద్ధి గల జీవాన్ని వారు కోల్పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఇన్ని సంగతులు వారికి ఇచ్చాడు కదా. సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, మహిమ ఇచ్చాడు, కాపుదల ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు. దేవుని సహవాసంలో ఎంత గొప్పగా వర్ధిల్లవలసినటువంటి వీరికి మరి ఏమి ఎదురైంది? వారు ఎదిరించలేకపోయారు. సాతాను యొక్క కుయుక్తి గల మాటలకు వారు లోబడిపోయారు. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూసారా, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఆ పాపం వారి వెంట వస్తూ ఉన్నది, పరుగులు తీస్తా. చూసారా, మరి దేవుడు అనుకున్నాడు ఇక వీరు చెయ్యి చాపి జీవవృక్ష ఫలములు కూడా తింటారని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని ఏదేను తోటల నుంచి బయటికి పంపవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయినప్పటికీ దేవుడు ఎంతో ప్రేమ, కనికరం, కృపగలిగిన దేవుడు గనుక వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఆదికాండము 3వ అధ్యాయంలో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఎంత గొప్ప కృపగలిగిన దేవుడు చూసారా. ఆయన పిల్లలను ఎప్పుడు కూడా అలాగ వదిలేసేవాడు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వీళ్ళు ఇన్ని సంగతులు పోగొట్టుకున్నారు. అయితే ఈ పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తీసుకురావడానికి కడపటి ఆదామైన ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు ఏదేను తోటలో ఉన్న సౌలభ్యాన్ని, సౌఖ్యాన్ని, సమృద్ధిని మరి మనకు తిరిగి ఇవ్వడానికి గెస్సెమనే అనుభవంలోకి వెళ్ళవలసి వచ్చింది. చూసారా, గెస్సెమనే అనుభవంలో కన్నీటి ప్రార్థనలు, మూలుగుతో కూడిన మరణకరమైన వేదన పరిస్థితులు యేసు ప్రభు వారు అనుభవించారు. విషపు పాత్ర ఆయన ఎదుట ఉంచబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా, సకల సమృద్ధి నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించలేక నీ కుటుంబంలో ఈ పాపానికి చోటిచ్చావు. కానీ అయితే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా దాని పర్యవసానం ఏం చూడవలసి వచ్చింది అంటే యేసు ప్రభు వారి విషపు పాత్రను మరి పుచ్చుకొనవలసి వచ్చింది. నీ కొరకు, నా కొరకు, మనకు జీవాన్ని ఇవ్వడం కోసం ఆయన మరణించవలసి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. మన పాపం అంతా ఆయన మీద వేసుకోవలసి వచ్చింది. చూసారా, ఎంత వేదన అనుభవిస్తున్నాడు. ఈ ఏదేను తోట ఆనంద నిలయం, ఏదేను తోట అనగా ఆనంద నిలయం, అటువంటి ఆనందకరమైన పరిస్థితులన్నీ విషాదకరంగా మార్చేసుకున్నారు కదా ఆదాము అవ్వలు. బయటికి వచ్చేసారు దేవుని సహవాసం నుండి, సమృద్ధి నుండి, సంతోషం నుండి, మరి జీవము నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నీ కోల్పోయి వారు బయటికి రావాల్సి వచ్చింది. అయితే అవన్నీ కూడా తిరిగి మనకి ఇవ్వడానికి కృపను మన మీద కప్పుతూ ఉన్నాడు ప్రభువారు. హల్లెలూయా. చర్మపు చొక్కాయిలు, అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చొక్కా మనకు యేసు ప్రభువారే, ఆ నీతి వస్త్రము ఆయనదే ప్రియమైన దేవుని బిడ్డలారా. మన వలన మనం ఎప్పటికీ కూడా రక్షణ పొందుకొనలేం. మనం ఎన్ని బలులు అర్పించినా లేదా ఎంత ప్రార్థించినా ఎంత మన వలన ఏమీ కాదు. కానీ ఆయనను బట్టియే, ఆయనను కలిగి ఉండుటను బట్టియే నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు విలువ ఉంటుంది అంతే. ఆయనను బట్టి నువ్వు చేసే పనికి విలువ ఉంటుంది అంతే. ఆయన లేకుండా ఆయన ప్రక్కన పెట్టేస్తే నీకు నువ్వు చేసిన ఎంత గొప్ప పని అయినా అది సున్నానే అయిపోతుంది కదా. ప్రభు వారు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, ఇది మనం నేర్చుకోవాలి గుణపాఠం. ఆదాము అవ్వలు మన ఆది పితరులు ఎన్ని సంగతులు మరి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని వారు విడిచిపెట్టుకున్నారు కదా. అయితే దాన్ని తిరిగి మరలా మనకి ఇవ్వడానికి ప్రభువారు గెస్సెమనే తోట అనుభవంలోనికి వెళ్ళారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వెళ్ళి మనకు గొప్ప రక్షణను తీసుకొని వచ్చారు ప్రభువారు. తన ప్రాణాన్ని మన కొరకు దారపోసారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీకు దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబంలో నీకు ఇన్ని సంగతులు అనగా ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్నిచ్చారు, మంచి ఉద్యోగం ఇచ్చారు, మంచి గర్భఫలము, మంచి భార్య, భర్త, మరి సమృద్ధి,
అన్నీ నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చగలుగుతూ ఉన్నావా? లోబడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి పరిశీలించుకో. లోబడుతున్నావా? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో గమనించుకో. దేవుడు చెప్తున్నాడు, చిన్న పనే కదా, చిన్న మాటే కదా, అబ్బా చేయకుంటే ఏమవుతుంది, ఏం కాదులే అని అనుకుంటున్నావా? ఇక్కడ చెప్పింది ప్రభువారు ఏంటి? ఏం పెద్ద పని చెప్పలే వీళ్ళకి, ఒకటి చిన్నది ఏంటి? ఆ ఫలాలు తినొద్దన్నాడు. అవి కూడా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం అని అక్కడ రాయబడింది 17వ వచనంలో. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడింది. మరి మంచి ఫలాలే కదా, తెలివి ఇచ్చే ఫలాలే అనుకుంటాం మనం, కానీ అక్కడ దేవుడు చూస్తున్నది ఏంటో తెలుసా? ఆజ్ఞ ఇచ్చారు, మనం ఆజ్ఞను మీరుతున్నామా, అతిక్రమిస్తున్నామా, ఆజ్ఞను పాటిస్తున్నామా అనేదే చూస్తున్నారు ప్రభువారు. కనుక ఎలా ఉంది నీ పరిస్థితి? నీ కుటుంబంలో దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు ఆజ్ఞను పాటించగలుగుతూ ఉన్నావా? దేవుని యొక్క నియమ నిబంధనలో ఉన్నావా? నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి పరిశీలించుకో. దేవుని యొక్క వాక్యపు వెలుగులో చూసుకున్నప్పుడు దేవుడు ఏ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడో వాటిని సరిదిద్దుకొని చక్కగా దేవుని ఎదుట, మరి దేవుని సహవాసములో, ఆ పరిశుద్ధతలో, ఆ ఆనందములో, ఆ జీవములో దేవుడు ఏదైతే మరి మన కొరకు ఇవ్వాలని ఆయన వచ్చారో అవన్నీ పొందుకొని ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని కొరకు ఒక మంచి సాక్ష్యవంతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడి కృపనిచ్చినగాక. అలాగనే నిన్ను నీవు సమ్మతిపరుచుకొని దేవుని వైపు నీవు తిరుగుదువుగాక. అలాంటి కృప దీవెన దేవుడు సమృద్ధిగా ఇచ్చినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, అయా మీ బంగారు పాదాలకు స్తోత్రం. ఇదిగో తండ్రి, మీరు సెలవిచ్చిన మాటల కొరకై స్తోత్రములు. అవునయ్యా, ఆది పితరులు నాయనా, మా పితరులు ప్రభు ఆదామవ్వలు చేసిన ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి నేటికి అయ్యా అదే మార్గంలో నడుస్తున్న మా అక్రమ జీవితాలకు ప్రభువా అయ్యా నీ కృప దొరికింది తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మీరే మా కొరకు వచ్చారు, మీ ప్రాణమును దారపోసారయ్యా. మరి ఈ సంగతిని ఎంతమంది బిడ్డలైతే ఎరగలేదో, గ్రహించుకోలేకపోతున్నారో ప్రభువా, వారి యొక్క నేత్రాలు తెరవండి, వారు గ్రహించుకొని ప్రభువా నీ మాటకు లోబడి నాయన గొప్ప రక్షణను పొందుకొని నీ బిడ్డలుగా బ్రతకడానికి నీవే కృపనివ్వమని అడుగుతున్నా తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. నీవిచ్చిన గొప్ప దీవెన అయా ప్రతి బిడ్డ అనుభవించినట్లు నీవే కృపనిచ్చి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.